ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడను వణికించిన వరద ఉధృతి తగ్గుతున్న వేళ మళ్లీ వర్షం కురుస్తుంది. గత రాత్రి నుంచి వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు మళ్లీ ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద తాకిడి పెరిగింది. ప్రస్తుతం 1.91 లక్షల క్యూసెక్ల వరద నీరు ఉంది. బుడమేటి వరద నిలకడగా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. బుడమేటి కాల్వ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బుడమేటికి పడిన గండ్లలో 2 చోట్ల పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడిప్పుడే వరద నీటి నుంచి బయటపడ్డ విజయవాడలో మళ్ళీ గత రాత్రి నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, ఇప్పుడు వరద ముప్పు నుంచి విజయవాడ ప్రజలు ఇప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే గత 2-3 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం, పాతం నమోదు అవ్వకపోవటం, అదేవిధంగా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో అది ప్రభుత్వ యంత్రాంగం ఆ నీటిని బయటకు తరలించడం, ఆ కృష్ణా నది కూర్చున్నటువంటి వరద ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో తగ్గటం, అంతేకాకుండా డ్రైన్ల ద్వారా నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గత రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో దానికి సంబంధించి మరొకసారి లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత రాత్రి నుంచి కూడా నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి సంబంధించి మళ్లీ లోతట్టు ప్రాంతాలు మునిగేటువంటి అవకాశం కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ వరద అంటే ఇప్పటికీ మనకి అస్సాం తుఫాను హెచ్చరికలు ఉన్నాయి. మరొకసారి వాయుగుండం పడేటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా రాష్ట్రంలో మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పిన ఇప్పటికే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారం కూడా చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, అలాగే చెప్పండి, ప్రకాశం బ్యారేజీకి కూడా నీటి మట్టం పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ప్రకాశం బ్యారేజీకి ఆల్రెడీ వస్తున్నటువంటి నీటి పెద్దలు ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేశారు. దాన్ని పూర్తిగా కింద దిగువ ఉన్నటువంటి సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే పైన మొన్న కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది ప్రకాశం బ్యారేజ్ పెద్ద ఎత్తున చేరిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంత తీవ్ర స్థాయిలో వర్షాలు లేవు, అంత ప్రస్తుతానికి అంత తీవ్ర స్థాయిలో వర్షం పడట్లేదు. అయితే ప్రకాశం బ్యారేజీలో కూడా యథాస్థితికి నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు 3 లక్షల క్యూసెక్ల వాటర్ మాత్రమే ప్రకాశం బ్యారేజీలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా గేట్లు అలాగే ఎత్తు ఉంచారు. కాబట్టి ఆ గేట్ల ద్వారా వస్తున్నటువంటి వరద నీరు అయితే ఉందో కింద సముద్ర ప్రాంతానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో సముద్రంకి నీరు విడుదల చేస్తారు. అక్కడ కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా కొంతవరకు నీరు ఎద్దరు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నే సీఎం ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు. అయితే వాతావరణం బాగా ఏరియల్ సర్వే కూడా వెళ్ళలేకపోవడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి అంటే దీనికి సంబంధించి వరదకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్రమత్త అధికార యంత్రాంగం ఆల్రెడీ విధుల్లో కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు వరద ప్రాంత తీవ్రతని ముందే పసిగట్టడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలు కావచ్చు, పునరావాస కేంద్రాలకు తరలించే అంశం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.